హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అంటే ఏంటో చూసాం. బట్ ఈ వీడియోలోని ఫిల్టరింగ్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టరింగ్ అంటే ఏంటి? ఫిల్టరింగ్ అంటే ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం ఏదైనా కొత్త డేటా సెట్ అనేది సాల్వ్ చేయడానికి తీసుకున్నప్పుడు ఆ డేటా సెట్లోని వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఐ మీన్ ఇది ఒక డేటా సెట్ అనమాట. ఈ డేటా సెట్ నేను ఈ డేటా సెట్ని డేటా అనే ఒక వేరియబుల్లోని మొత్తం సేవ్ చేశాను. నేను ఏవైతే డేటా సెట్ నేను తీసుకున్నానో ఈ డేటా సెట్లోని నేమ్ అనే వేరియబుల్ ఉంది, కాలం ఉంది, జెండర్ అనే కాలం ఉంది, ఏజ్ అనే కాలం ఉంది, ఈమెయిల్ అనే కాలం ఉంది. దీంట్లోని నేమ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జెండర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏజ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీంట్లోని నాకు పర్టికులర్ కొంత ఇన్ఫర్మేషన్ అనేది కావాలన్నమాట. నాకు సంబంధించిన వరకు ఇప్పుడు నేను చేయాల్సిన టాస్క్లోని నాకు సంబంధించిన వరకు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నాకు అవసరం లేదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫిల్టరింగ్ అనేది చేస్తాం అనమాట. కండిషన్స్ రాస్తాం, ఫిల్టరింగ్ కండిషన్స్. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ జెండర్ అనే కాలం ఉంది. ఈ కాలంలోనే నాకు మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. ఎక్కడెక్కడైతే నాకు మేల్ ఉందో ఓన్లీ నాకు మేలే కావాలన్నమాట డేటా, ఫీమేల్ డేటా నాకు అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఇది డేటా సెట్ అనమాట. నేను క్రియేట్ చేసిన డేటా సెట్ ఇది. దీంట్లో ఇదో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్ లోపల నేను నేమ్ అనే కాలం తీసుకున్నాను. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనమాట, దానికి కావాల్సిన నేమ్స్. తర్వాత జెండర్ అనే కాలము, లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఏజ్ కాలం, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అలాగా తీసుకున్నాను. నేను డేట్లో సేవ్ చేశాను. నేను ఈ డేటా సెట్ మొత్తం నేను రీడ్ చేయాలంటే ఓన్లీ నేను ఈ డేటా రీడ్ చేస్తే చాలు. ఈ డేటా అనే వేరియబుల్, ఈ డేటాలోనే నాకు మొత్తం డేటా అనేది ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే నాకు ఈ జెండర్ కాలంలోని ఓన్లీ నాకు మెయిల్ డేటా మాత్రమే కావాలి, ఫీమేల్ డేటా అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే ఏ ఫిల్టర్ కండిషన్ రాయాలనుకున్నా సరే రాయాలనుకున్నా సరే అప్పుడు ఏదైతే మన వేరియబుల్లో సేవ్ చేసామో డేటాని ఆ వేరియబుల్తో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లోనే డేటా సెట్ మొత్తం ఉంది, మనకి డేటా మొత్తం దాంట్లో ఉంది. కాబట్టి మనం ఫిల్టర్ చేయాలనుకున్నా, ఆ కండిషన్స్ అప్లై చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే ఇది తీసుకోవాలన్నమాట. వితౌట్ దిస్ మనం ఏం చేయలేము. కంపల్సరీ తీసుకోవాలి, అది గుర్తుపెట్టాల్సిన విషయం. డేటా తీసుకున్నాను, డేటా రన్ చేస్తే నాకు మొత్తం డేటా వచ్చింది. ఈ డేటాలో నాకు మొత్తం అక్కర్లేదు, జస్ట్ ఇప్పుడు జెండర్ అనే కాలం తీసుకుంటున్నాను. జెండర్ అనే కాలం తీసుకున్నాను. జెండర్లో నాకు ఏమేమి చూపిస్తుంది? మేల్ చూపిస్తుంది, ఫీమేల్ చూపిస్తుంది. మేల్, ఫీమేల్. నాకేంటంటే ఓన్లీ మేలే కావాలి, ఫీమేల్ అక్కర్లా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే డబల్ ఈక్వల్ టు దేనికి వాడతాం మనం? కంపారిజన్కి వాడతాం అనమాట. సింగిల్ ఈక్వల్ టు దేనికి వాడతాం? అసైనింగ్ మాత్రమే వాడతాం అనమాట. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తాం మనం. సపోజ్ ఏ అనే వేరియబుల్లో మనం 2 అనే వాల్యూ ఇస్తున్నాం. అప్పుడు ఈక్వల్ టు వాడతాం మనం. ఈక్వల్ టు ఎందుకు వాడతాం? అసైనింగ్ పర్పస్ కోసం వాడతాం మనం. ఓకే. డబుల్ ఈక్వల్ టు దేనికి? కంపారిజన్కి. ఇప్పుడు నేను కంపారిజన్ చేయాలనుకుంటున్నాను అంటే చూద్దాం అనుకుంటున్నాను నేను, నాకు ఎక్కడెక్కడైతే నాకు మెయిల్ రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మెయిల్ ఇస్తాను. నేను సపోజ్ మెయిల్ ఇస్తే ఏమవుద్దంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాకు జనరల్లోని మెయిల్ ఉందో అది మాత్రమే తీసుకుంటుంది అనమాట. అక్కడక్కడ నాకు అది మాత్రం తీసుకుంటుంది, మిగతాది అనేది తీసుకోదు. ఎలాగంటే ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏమొచ్చింది? ట్రూ ఫాల్స్ వచ్చింది. అంటే ఎక్కడెక్కడైతే జనరల్లోని మెయిల్ ఉందో అక్కడ ట్రూ వచ్చింది. ఎక్కడెక్కడైతే నా జనరల్లో మెయిల్ లేకుండా వేరే వాల్యూ ఇది ఫీమేల్ ఉందో అక్కడ ఫాల్స్ వచ్చింది కదా. ఫాల్స్ వచ్చింది. నాకు కావాల్సిన ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ మనది మీరు చూసినట్టయితే మనకి ట్రూ అనే వాల్యూ వచ్చేసింది మనకి. కాకపోతే మనకి కావాల్సిన రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేదు మనకి. అంటే ఈ డేటా అలా వచ్చింది, అలా రాలేదు మనకి. మనకి ఏదైతే మెయిల్ ఉందో ఆ డేటా మొత్తం తీసుకోమంటున్నాను నేను కదా. నాకు ఓన్లీ ట్రూ వచ్చింది, నాకు మిగతా డేటా మొత్తం రావాలి. మిగతా డేటా ఎలా రావాలంటే ఇప్పుడు మనం కండిషన్ అనేది రాసాం. ఎప్పుడైనా సరే ఏం చెప్పాను నేను? కండిషన్ అనేది డేటాలో మాత్రమే రాయాలి. ఇప్పుడు నేను కండిషన్ అనేది డేటాలో రాయలేదు, నేను సింగిల్ ఒక కాలంకి రాసుకున్నాను. నేను ఇక్కడ ఏమైంది? ఒక కాలం రాయడం వల్ల నాకు ఒక కాలమే వచ్చింది, మాకు ట్రూ ఫాల్స్ వచ్చింది. నాకు మొత్తం డేటాకి రాలేదు అది. మొత్తం డేటాలోనే అప్పుడు మనం ఫిల్టర్ చేస్తే ఏమవుద్ది అంటే డేటాలో ఫిల్టర్ చేసినప్పుడు ఏవైతే వాల్యూస్ ఫిల్టర్ అయిపోయినాయో అప్పుడు ఆ వాల్యూస్లోని మిగతా వాల్యూస్ మొత్తం అన్ని కలిపి మనకి డేటా అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ కండిషన్ మొత్తం నా డేటాలో రాస్తాను అనమాట. ఇప్పుడు ఇదే కదా డేటా, దీంట్లో మొత్తం డేటా సెట్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేటాని ఇచ్చి
కింద ఇస్తాను, యూ విల్ గెట్ ది ప్రజెంట్ బెటర్ రిప్రజెంటేషన్. డేటా ఇచ్చాను, డేటా లిస్ట్ అనేది ఇవ్వాలి. లిస్ట్ లోపల ఇస్తే ఏమవుతుందంటే లిస్ట్ అనేది ఈ లిస్ట్ లోపల ఇస్తున్నాను నేను, డేటా లోపల ఇదంతా ఇస్తున్నాను. ఇప్పుడు మనం లిస్ట్ బ్రేస్ అనేది యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు యూస్ చేసి నేను దీన్ని రన్ చేస్తే ఏమైంది, మనకి ఎక్కడెక్కడైతే మెయిల్ అనేది ఉందో అది మాత్రమే తీసుకుంది. అది ఎలా తీసుకుందంటే మనకి ట్రూ వచ్చింది, వాల్యూ అనేది ట్రూ వచ్చింది. ఎక్కడెక్కడైతే ట్రూ వచ్చిందో ఓన్లీ ఆ టైప్ ఆఫ్ రోస్ మాత్రమే, అన్ని రోస్ అనేది తీసుకుంటుంది అది. ఇక్కడ ఎక్కడెక్కడైతే మెయిల్ వచ్చిందో దాంతోపాటు ఏవైతే పక్కన రోస్ ఉన్నాయో దాని పక్కన ఏవైతే, అంటే ఇప్పుడు మనకి మెయిల్ వచ్చింది, ఆ మిగతా ఇక్కడ నాకు నేమ్ అనే కాలం ఉంది, ఏజ్ అనే కాలం ఉంది, ఈమెయిల్ అనే కాలం ఉంది. దీంట్లో కూడా వాల్యూస్ ఉన్నాయి, మ్యాక్స్ అని ఉంది, నేమ్ అనేది మ్యాక్స్, ఈమెయిల్ అనేది ఈ టైప్ ఆఫ్ ఈమెయిల్ ఉంది. ఇది కూడా ఏదైతే మనకి మెయిల్ వాల్యూ ఉందో ఈ మెయిల్ వాల్యూ ఈ ఫస్ట్ రోలో ఉంది, మిగతా ఈ వాల్యూస్ కూడా ఈ రోలోనే ఉన్నాయి. మ్యాక్స్ కూడా మెయిల్ అనే రోలోనే ఉంది, ఏజ్ కూడా మెయిల్ అనే రోలోనే ఉంది. అంటే ఎక్కడైతే మనకి డేటా రిటర్న్ అవుతుందో ఆ రోలోని దాంతోపాటు వేరే పక్కన ఉన్న కాలమ్స్ డేటా కూడా మనకి రిటర్న్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా నాకు ఈ పక్కన ఉన్న డేటా మొత్తం, ఎందుకంటే దీంతో పాటు ఈ వాల్యూస్ కూడా సేమ్ రోల్లో ఉన్నాయి కాబట్టి మనకు రిటర్న్ అయింది. పైగా ఇవన్నీ కాలమ్స్ డిఫాల్ట్గా మనం ఏ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలా కాబట్టి మొత్తం అన్నిటికీ మొత్తం అన్ని కాలమ్స్ మనకి రిటర్న్ అయినాయి అనమాట. ఓకేనా సరే. ఇప్పుడు నాకు నేము జెండర్ మనం ఎలాగో అప్లై చేసింది దీని మీద కదా, నేము, ఏజ్, ఈమెయిల్ అన్ని కాలమ్స్ వచ్చేసినాయి నాకు ఎన్ని కాలమ్స్ అక్కర్లేదు, నాకు ఓన్లీ నేమ్ అనే కాలం ఒక్కటి చాలు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పక్కన స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి కాలం నేమ్ ఇచ్చి రన్ చేసి ఏమైంది, నాకు ఓన్లీ నేమ్ కాలం మాత్రమే రిటర్న్ అయింది, నాకు మిగతా ఈ కాలం రాలేదు. నాకు ఇక్కడ ఏమవుతుందంటే కింద చూపిస్తాము, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే జెండర్ మనం సెలెక్ట్ చేసుకున్నామో మొత్తం డేటా మనకు వచ్చింది. ఈ డేటాలో మనం ఓన్లీ నేమ్ అనే కాలం మాత్రమే తీసుకుంటున్నాం కదా, నేమ్ అనే కాలం మాత్రం తీసుకోండి. ఇక్కడ రన్ చేస్తే ఓన్లీ నాకు నేమ్ అనే కాలం మాత్రం. మనం ఫిల్టర్ ఏదైతే మనం ఈ ఫిల్టర్ చేసిన డేటాలో పెట్టకుండా హోల్ డేటా సెట్లో పెట్టకుండా మనం చేస్తే మనకి ట్రూ పాస్ వచ్చింది. అదే మన డేటా సెట్లో పెడితే ఏమవుతుందంటే ఈ కండిషన్ మొత్తం డేటా సెట్లో పెడితే అప్పుడు మనకి ఏదైతే మనకి ఫిల్టర్ అయిపోయిందో ఏ వాల్యూస్ మనకి ట్రూ అవుతున్నాయో, ఏ వాల్యూస్ అనేది మనకి రిటర్న్ అవుతున్నాయో, దాంతోపాటు దాని పక్క సేమ్ రోలో ఉన్న వాల్యూస్ కూడా ఆ కాలం ఒక వాల్యూస్ కూడా మనకు రిటర్న్ అయిపోతాయి. హోల్ డేటా సెట్ మనకి, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్టర్ చేసుకున్నాం. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ హోల్ డేటా సెట్ అనేది మనకు అక్కర్లా, మనకు కావాల్సినవి కొన్ని మాత్రమే. మన టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలో మనకు తెలుసు కాబట్టి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ నాకు మొత్తం అనే అవసరం, నాకు ఓన్లీ నేమ్స్ అనేవి కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పక్కన నేమ్ అనే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ నేమ్ ఇస్తే, అంటే జస్ట్ మనం కాలం నేమ్ అనేది స్పెసిఫై చేస్తాం అనమాట. ఇక్కడ ఏ కాలం కావాలో ఆ కాలం నేమ్ స్పెసిఫై చేయాలి. కాకపోతే ఆ కాలం నేమ్ స్పెసిఫై ఎలా చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మాత్రం స్పెసిఫై చేయాలి. అలా స్పెసిఫై చేస్తే మనకు రిటర్న్ అవుతాయి అనమాట. నేను రన్ చేస్తే నాకు స్క్వేర్ బ్రాకెట్లోనే ఇది నేమ్ అనే కాలం రన్ చేస్తే నాకు మొత్తం నేమ్స్ అని నాకు వచ్చేసినాయి. ఇక్కడ చూసినట్టయితే నాకు మ్యాక్స్, హెన్రీ, జాన్, హ్యారీ, హెన్రీ వచ్చేసింది నాకు. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ రాయాలంటే అలాగా, అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఒక కండిషన్ రాస్తాం, ఒక ఫిల్టర్ కండిషన్ రాస్తాం. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా రాయాలి. ఇంకో కండిషన్ అంటే ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు మెయిల్ అని మనం జెండర్ అనేది నాకు మెయిల్ వస్తే చాలు అని చెప్పి దానికి రేట్ చెప్పాము. నాకు అలా కాదు, మళ్ళీ ఇంకో కండిషన్ కావాలి. అంటే నాకు జెండర్ అనేది మెయిల్ అవ్వాలి, అలాగే వాడి ఏజ్ కూడా నాకు 18 అబవ్ ఉండాలి. నాకు ఏజ్ అనేది 18 అబవ్ ఉంటే మాత్రం నాకు రిటర్న్ చేయమన్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ ఎండ్ ఇచ్చేసి కండిషన్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాలం ఫస్ట్ మనం ఇప్పుడు ఏ కాలంలో చేయాలనుకుంటున్నాం మనం, ఏజ్లోని 18 కంటే అబవ్ ఉండాలి కాబట్టి ఏజ్ కాలం సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు దేంట్లో మనం సేవ్ చేసుకున్నాం,
ఈ డేటా అన్న వేరియబుల్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆ డేటా వేరియబుల్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేటా వేరియబుల్ లోపల రాయాలి మనం, ఎందుకంటే దాంట్లో మనకు డేటా ఉంది కాబట్టి. డేటా ఏ కాలం, ఏజ్ కాలం కాబట్టి ఏజ్. నేనేమంటున్నాను, మనకి 18కి అబవ్ ఉండాలి కాబట్టి 18, ఇది ఏజ్ గ్రేటర్ దాన్ 18. ఓకే, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, మనం బోత్ కండిషన్స్ అనేవి రాసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటివి, అంటే ఒక కండిషన్ కంటే ఎక్కువ కండిషన్స్ మనం రాస్తే కంపల్సరీగా వాటిని సపరేట్ చేయాలి. ఆ కండిషన్స్ మనం సపరేట్ చేయాలి. ఆ కండిషన్ ఎందుకు సపరేట్ చేయాలంటే, ఈ కండిషన్ సపరేట్ చేస్తేనే దీనికి తెలుస్తుంది అనమాట ఏ కండిషన్ దేనికని ఇస్తున్నామని. మనం సపరేట్ చేయకపోతే కండిషన్స్ అనేది అది పక్కాగా ఎర్రర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఎర్రర్ ఏమైనా వస్తుందంటే, కాంట్ పర్ఫామ్ ర్యాండ్ విత్ ఏ డీ టైప్డ్ ఎర్రే అండ్ స్కేలర్ టైప్ ఆఫ్ బూలియన్. అంటే ఇక్కడ మనకి ట్రూ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ మనకి ట్రూ ఫాల్స్ వస్తుంది, కానీ ఇది కన్ఫ్యూజ్ అవుద్ది అనమాట. అంటే బోత్ టైప్ వచ్చే ట్రూ ఫాల్స్ రావడం వల్ల అది కన్ఫ్యూజ్ అవుద్ది, బోత్ కాలమ్స్లో ట్రూ ఫాల్స్ రావడం వల్ల. అంటే మొత్తం కంబైన్ చేసుకుంటుంది అది. అంటే సపోజ్ నేను ఇది డేట్ మొత్తం ఇది తీసినా సరే నాకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని, ఓకే, ఇప్పుడు దీన్ని టపుల్స్లో పెట్టాలన్నమాట. ఏ కండిషన్ దాన్ని సపరేట్గా టపుల్స్లో పెట్టాలి. ఎందుకు టపుల్స్లో పెట్టాలంటే, టపుల్స్లో పెడితేనే వర్క్ అవుద్ది, మీరు లిస్ట్లో పెడితే అస్సలు వర్క్ అవ్వద్దు, కన్ఫామ్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను రన్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమైంది, నేను టపుల్లో పెట్టడం వల్ల ఏ కండిషన్ దానికి, ఇదంతా ఒక కండిషన్ కాబట్టి దీన్ని నేను ఒక టపుల్లో పెట్టా. ఈ టపుల్లో పెట్టడం వల్ల ఇది వర్క్ అయింది, ఈ టపుల్లో పెట్టడం వల్ల ఇది వర్క్ అయింది. ఇప్పుడు నాకు ఏం చూపిస్తుంది, జెండర్ అనేది మెయిల్. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏజ్ అనేది మనకి గ్రేటర్ దాన్ 18. మొత్తం అంతా 23 గ్రేటర్ దాన్ 18, 28 గ్రేటర్ దాన్ 18, 25 గ్రేటర్ దాన్ 18. అంటే గ్రేటర్ దాన్ 18 మాత్రమే ఏజెస్ మనకు రిటర్న్ అయినాయి. ఇదనమాట. ఇప్పుడు దీంట్లో నాకు ఇది బాగానే ఉంది, ఇది వచ్చేసింది. నాకు దీంట్లోని ఓన్లీ నేమ్ ఒకటే కావాలి, నాకు ఈ బోత్ కాలమ్స్ నాకు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇందాక చూసిన మెథడే, స్క్వేర్ బ్రాకెట్స్ మాత్రం కావాల్సిన కాలం నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. నేమ్ అని ఇచ్చాను నేను. నేమ్ అని ఇచ్చిన తర్వాత నేను రన్ చేస్తే డేటా అనేది వచ్చేసింది అనమాట, జాన్ హెన్రీ. ఇదే మనకి కావాల్సిన డేటా అనమాట. సపోజ్ నేను దీన్ని కింద మళ్ళీ క్రియేట్ చేస్తాను, మీకు డౌట్ అనేది రాకుండా ఉంటుంది అనమాట, కొంచెం క్లారిటీగా ఉంటుంది మీకు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది. నేమ్ అనేది ఇప్పుడు నేమ్ అనేది నేను ఇచ్చాను. ఓకే, దీంట్లోని జాన్ హ్యారీ హెన్రీ, ఇక్కడ కూడా జాన్ హ్యారీ హెన్రీ, ఈ కాలం నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే, నాకు ఒక కాలం కాదు, నాకు నేమ్ అనే కాలం కావాలి, ఈమెయిల్ అనే కాలం కావాలి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మ్యాక్సిమం మీరు కూడా ఏం చేస్తారు, కామా ఇచ్చి ఇక్కడ ఇంకో కాలం క్రియేట్ చేస్తారు, ఇంకో కాలం నేమ్ ఇస్తారు, ఈమెయిల్ కాలమే కదా మనకు కావాల్సింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈమెయిల్ కాలం అనేది నేను ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుద్ది, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే, ఇప్పుడు సింగిల్గా కాలం నేమ్ ఇస్తే కనుక మనం సింగిల్గా కాలం నేమ్ ఇస్తే కనుక ఈ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి రన్ అవుతుంది అనమాట. ఇక్కడ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ ఒకటే ఇచ్చాం మనం ఇక్కడ, ఎప్పుడు రన్ అవుతుంది మనకి సింగిల్ కాలం నేమ్ ఇస్తే. అదే మనం మల్టిపుల్ కాలం నేమ్స్ ఇచ్చినప్పుడు మనం దాని లోపల ఇంకో స్క్వేర్ బ్రాకెట్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, మనం ఎప్పుడైతే మల్టిపుల్ కాలం నేమ్స్ ఇస్తామో అప్పుడు కూడా మనకి మల్టిపుల్ కాలం నేమ్స్ ఇచ్చినప్పుడు మన లోపల ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పి సిస్టమ్కి అర్థమవుతుంది. ఈమెయిల్ అనేది తీసుకున్నాను నేను, ఇంకో స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను, ఇప్పుడు రన్ అవుతుంది. మీరు ఈ సింగిల్ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ రాయడం వల్ల ఏమైందంటే, మల్టిపుల్ కాలమ్స్ ఇచ్చాను కాబట్టి లోపల ఇంకో లిస్ట్ రాశాను నేను, ఇంకో లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి నాకు డేటా అనేది వచ్చింది, నాకు నేమ్ అనేది వచ్చింది, ఈమెయిల్ అనేది వచ్చింది. చూసినట్టయితే నేమ్ అనేది వచ్చింది, ఈమెయిల్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 2, 4, 5 ఇదేంటి, మనకి 2, 1, 4, 1, 5 ఇలా వచ్చినాయి. అంటే మనకి ఎక్కడైతే డేటా కావాలో దాంతోపాటు ఉన్న ఇండెక్స్ నేమ్స్ కూడా వచ్చేసినాయి మనకి. ఇండెక్స్ నేమ్స్ అనేవి మనకి చూసినట్టయితే ర్యాండమ్గా ఉన్నాయి, 2, 4, 5 ఒక ఆర్డర్లో లేవు. ఆ ఆర్డర్లో కావాలంటే ఏం చేయాలంటే, పక్కన మనం .RESET రిసెట్ ఇండెక్స్ అని ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉందో ప్రీవియస్ ఇండెక్స్ దాన్ని తీసేసి దాని
ఇది ప్యాండాస్ డిఫాల్ట్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డిఫాల్ట్ ఇండెక్స్ మనం ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకునే ఇంతకుముందు డిఫాల్ట్ ఇండెక్స్ అనేది మనకి ఎలా ఉంటుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. పైథాన్లో కానీ ప్యాండాస్లో కానీ 0 1 2 3 4 5 అలా ఉంటుంది. ఇది పైథాన్లో మాత్రమే ఎలా ఉంటుంది. అది ఆర్ లాంగ్వేజ్లో అయితే కనుక ఇండెక్సింగ్ మాత్రం 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే పైథాన్కి ఆర్కి డిఫరెన్స్ అనమాట. ఇండెక్సింగ్ అనేది వచ్చింది. ఓకే, బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. అంతే, ఫిల్టరింగ్ అయిపోయిందంటే ఫిల్టరింగ్ అవ్వలేదు. ఇంకా ఫిల్టరింగ్ మాత్రం ఇంతే. ఇంకా మీరు ఎలాంటి ఫిల్టరింగ్ చేయాలనుకున్నా సరే మీరు ఎలాగే ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీన్ని ఇంకొక స్టైల్లో కూడా రాయొచ్చు అనమాట. అంటే ఫిల్టరింగ్ మాత్రం ఇంతే. ఫిల్టరింగ్ అనేది ఇంతే అనమాట. ఇంకా మీరు ఎలాంటి డేటా సెట్ తీసుకున్నా సరే ఫిల్టరింగ్ అనేది చేయాల్సింది ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లోనే ఫిల్టరింగ్ చేస్తారు. ఇంకా ఎవరైనా సరే ఈ టైప్ ఆఫ్లోనే ఫిల్టరింగ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిల్టరింగ్ అనేది చేసినప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే మన కోడ్ అనేది కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. అంటే చూడడానికి రిప్రజెంటేషన్ అంత బాగాలేదు. కాబట్టి దీని ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకో స్టైల్లో కూడా రాస్తారు. అది ఎలాగంటే ఇప్పుడు మనం అది ఎలాగంటే చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఎలాగంటే డేటా సపోజ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రీసెట్ ఇండెక్స్ తీసేస్తున్నాను. రీసెట్ ఇండెక్స్ తీసేసి దీన్ని రన్ చేశాను. ఒక నిమిషం. ప్రజెంట్ మొత్తం ఈ డేటా తీసుకుంటాను. సేమ్ డేటా తీసుకున్నాను. సేమ్ డేటా ఏంటి, జనరల్ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఉండాలి. ఇదంతా నేను ఏం చేస్తానంటే ఇదంతా ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. నేను ఎస్ అనే ఒక వేరియబుల్ పెడుతున్నాను. ఎస్ అనే ఒక వేరియబుల్లో పెట్టి దీన్ని రన్ చేస్తుంది. దీన్ని రన్ చేసి మన ప్రీవియస్లో క్లాస్లో చూసుకున్నప్పుడు ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్లోని లాక్ అంటే ఏంటో చూసాం, ఐలాక్ అంటే ఏంటో చూసాం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి లాక్ అండ్ ఐలాక్. ఎందుకంటే లాక్ అండ్ ఐలాక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు డేటా ఫ్రేమ్ ఎప్పుడు మీరు డేటా సెట్ సాల్వ్ చేసినా సరే లాక్ అండ్ ఐలాక్ మీకు దానివల్ల కావాల్సిన వాల్యూ అనేది పాయింట్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఇది రిటర్న్ చేసుకోవచ్చు మీరు చాలా ఈజీగా విత్ లాక్ అండ్ ఐలాక్ ద్వారా. విత్ లాక్ అండ్ ఐలాక్ చాలా ఈజీ అనమాట. మీరు అది కొంచెం నేర్చుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ లాక్ యూస్ చేస్తున్నాను నేను. డేటా డాట్ లాక్ ఎందుకంటే మన డేటా సెట్ ఇదే కదా, ఇదే డేటా సెట్. మనం లాక్ ఇస్తున్నాం. ఇక్కడ డేటా ఎందుకు ఇస్తానంటే మనం ఇక్కడ డేటా ఇచ్చి డేటా లోపల కండిషన్లో రాసాం. ఇక్కడ మనం అంటే మనం రాసిన ఏదైతే ఫిల్టరింగ్ అనేది డేటా లోపల రాయాలని చెప్పాను కదా నేను, డేటా లోపలే రాయాలని. ఇక్కడ మనం డేటా లోపలే రాసాం కాబట్టి ఇక్కడ డేటా ఇచ్చి డేటా లోపల మనం డిఫైన్ చేసుకునే కండిషన్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అంతే, సేమ్ డేటా ఇచ్చి డేటా లోపల నేను లాక్ చేస్తున్నా అంతే. దానికి దీని డిఫరెన్స్ లేదు. డేటా లోపల నేను లాక్ చేస్తున్నా, డేటా లోపలే రోస్ అండ్ కాలమ్స్ సేమ్ వస్తున్నాను. లాక్ అంటే ఏంటి, లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ అదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే లాక్ ఓపెన్ చేసి లాక్ లోపల ఇక్కడ ఎస్ ఇచ్చాను కదా, ఈ ఎస్ ఇస్తున్నాను. ఎస్ ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్టయితే సేమ్ ఈ డేటా ఒకేలా ఉంది. ఈ డేటా చూసినట్టయితే ఎంత బాగుంది ఇది, ఈ కోడ్ అంతా. ఇది చూసినట్టయితే సింపుల్గా అయిపోయింది అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ సేమ్ కండిషన్ రాశారు, దీనికి దీనికి డిఫరెన్స్ లేదు. ఇది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు సేమ్ కండిషన్ రాసిన తర్వాత దీంతో పాటు మీరు పక్కన కాలమ్స్ అనేవి డిఫైన్ చేశారు. ఇక్కడ మీరు కొన్ని కాలమ్స్ డిఫైన్ చేశారు. ఇక్కడ కాలమ్ డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్టయితే అంటే ఇదంతా ఒక కండిషన్ అనమాట. ఈ కండిషన్ అనేది దీని లోపల ఇచ్చాం. అంటే మనకి ఏమవుద్దంటే ఇదంతా ఒక పార్ట్ అనమాట. ఈ పార్ట్ అవుట్ సైడ్ మనం దీన్ని డిఫైన్ చేసుకున్నాం. అంటే మాకు ఇది ఈ కాలమ్స్ కావాలని చెప్పి మనం డిఫైన్ చేసుకున్నాం. అంటే దీని లోపల దీని కాదు, దీని బయట ఈ హోల్ లైన్ బయట మనం దీన్ని డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి మనకి 2 కాలమ్స్ వచ్చినాయి. ఈ 2 కాలమ్స్ లేకపోతే ఏమవుద్ది, మనకి మొత్తం డేటా వచ్చింది. అదే ఈ 2 కాలమ్స్ ఉంటే మనకి ఏమవుద్ది, మొత్తం అంతా ఈ 2 కాలమ్స్ డేటా మొత్తం వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనం స్పేస్ ఇచ్చినా సరే ఇది వర్క్ అవుతుంది, కానీ రిప్రజెంటేషన్ అనేది బాగా ముందు. దీన్ని క్లియర్ చేయడానికి మనకి
ఈ లాగ్ అనేది మెథడ్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎస్ అనేది ఇచ్చాను కదా, ఈఎస్లో ఈ ఎస్ ఇచ్చినప్పుడు ఇక్కడ సేమ్ ఈ ఎస్ ఇచ్చాను అంటే ఇది ఏమవుతుందంటే ఎస్ ఏమవుతుందంటే లాక్ లోపల ఫస్ట్ రోస్ అనే కాలమ్స్ అనమాట. మనకి లాక్లో ఏముంటాయి, ఫస్ట్ రోస్ తర్వాత కాలమ్సే కదా. ఇక్కడ ఏమవుతుందంటే రోస్లోని ఫస్ట్ ఇది రోస్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి డేటా ఆఫ్ జనరేట్ ఈక్వల్ టు మేల్ అంటే ఎక్కడెక్కడైతే మనకి ట్రూ వచ్చినాయో ఆ ట్రూ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది లాక్ లోపల రోస్. ఆ ట్రూ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ట్రూ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది, ఇంకా ఫాల్స్ వాల్యూస్ అది తీసుకోదు. ట్రూ వాల్యూస్ తీసుకొని ఆ ట్రూ వాల్యూస్లోని ఎక్కడైతే ఆ ట్రూ వాల్యూస్ రోస్ ఉన్నాయో ఆ రోస్ మొత్తం మనకు వాల్యూస్ అని రిటర్న్ అవుతాయి. ఇప్పుడు చూసినట్టయితే ఈ ఎస్ అనేది కింద ఇస్తున్నాను. ఇక్కడ ఏమైంది, ట్రూ 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 ఉంది అంటే ఎక్కడైతే మనకి మేల్ వచ్చిందో అక్కడ ట్రూ అయింది అనమాట. అంటే ఎక్కడైతే మనకి మేల్ వచ్చింది ట్రూ అయింది, అలాగే ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఉందో అక్కడ మనకి ట్రూ అయింది. అంటే ఇది ఏ రోలో జరిగింది, ట్రూ అనేది ఎక్కడ ఉంది, సెకండ్ రోలో ట్రూ వచ్చింది, ఫోర్త్ రోలో సెకండ్ రోలో ఫస్ట్ ట్రూ వచ్చింది. ఇక్కడ చూద్దాం, సెకండ్ రో కాదు చూసినట్టయితే సెకండ్ రో ఇది, సారీ సెకండ్ అయిన ఇండెక్స్ అనమాట. సెకండ్ అయిన ఇండెక్స్ కూడా సెకండ్ అయిన ఇండెక్స్లో మనకు ట్రూ వచ్చింది, సెకండ్ అయిన ఇండెక్స్లో ట్రూ వచ్చింది, సెకండ్ లైన్ కూడా వచ్చింది మనకి, సెకండ్ రో కూడా వచ్చింది. నెక్స్ట్ ఏ రోలో ఉంది, ఫోర్త్ అనే రోలను కూడా మనకి ట్రూ వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫోర్త్ అనే రో కూడా మనకి రిటర్న్ అయింది. ఇక్కడ చూసినట్టయితే ఫిఫ్త్ అనే రోలో కూడా మనకి రిటర్న్ వచ్చింది, ట్రూ వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఫిఫ్త్ అనే రో కూడా మనకి రిటర్న్ అయింది. అదే అనమాట, ట్రూ అనే వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది ఇది. ట్రూ అనే వాల్యూస్ ట్రూ అనే రోస్ మాత్రమే ట్రూ ఏవైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ కాలమ్స్లో ఇక్కడ చూసినట్టయితే అన్ని కాలమ్స్ మనకు రిటర్న్ అయిపోయినాయి. అలా అన్ని కాలమ్స్ కాదు, నాకు ఓన్లీ నేమ్ ఒకటే కాలం కావాలంటే సింపుల్ ఈజీ, నేమ్ NAME నేమ్. చెప్పాను కదా మనకి ఇక లాక్లో ఏముంటాయి, 2 పారామీటర్స్, రో ఒకటి కాలం ఒకటి. రోలో నేను ఇచ్చేసాను డేటా ఎస్ అనేది ఇచ్చాను. ఈ ఎస్ అనేది ఏముంది, ఏదైతే డేటా ఫిల్టర్ అయిందో ఈ ఫిల్టర్ అయిన మొత్తం డేటా మొత్తం నేను ఎస్లో స్టోర్ చేశాను. ఎప్పుడైతే నేను ఎస్ అనేది ఇక్కడ రోలో ఇచ్చానో ఆ రోలోని ఆ ఎస్లో ఏమున్నాయి, ట్రూ పాల్స్ ఉన్నాయి. ఎక్కడైతే ట్రూ ఉన్నాయో ఆ ట్రూ వాల్యూస్ మాత్రం ఎస్లోకి రిటర్న్ అవుతాయి, అంటే ఆ రోస్ రిటర్న్ అవుతాయి. కాలమ్స్ మాత్రం నాకు ఏం కాలం కావాలో అవి కామా ఇచ్చుకొని ఇక్కడ కాలం నేమ్ డిఫైన్ చేసుకుంటే ఆ కాలం నాకు రిటర్న్ అవుతుంది. చూసినట్టయితే నాకు కాలం నేమ్ రిటర్న్ అయ్యింది. నేమ్ కాదు, నాకు నేమ్తో పాటు ఈమెయిల్ కూడా కావాలనుకుంటే కామా ఇచ్చి ఈమెయిల్ ఇలా 2 కాలం నేమ్స్ ఇచ్చినట్టు మాత్రం స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. మనం చూసి ఎర్రర్ వచ్చేసింది, టూ మెనీ ఇండెక్సెస్. ఇప్పుడు నేనేం చేయాలంటే వీటిని కాలం ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ లోపల డిఫైన్ చేసుకోవాలి. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్ అనేది ఇవ్వాలన్నమాట. స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వచ్చింది. సింగిల్ కాలం ఇవ్వాలంటే కనుక స్క్వేర్ బ్రాకెట్ అవసరం లేదు, మల్టిపుల్ కాలం నేమ్స్ ఇవ్వాలంటే కనుక అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ అనేది మనం డిఫైన్ చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఇలా వర్క్ అవుతుంది అనమాట, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే మీరు మనకి నిమిషం నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి సేమ్ అనమాట ఈ డేటాకి ఇది. ఇక్కడ చూసినట్టయితే ఈ లైన్ మొత్తం నేను రన్ చేస్తే నాకు వచ్చిన కోడ్ కూడా, నాకు వచ్చిన డేటా ఇది కూడా ఇదే. ఈ కోడ్ మొత్తం నేను కూడా రన్ చేస్తే నాకు వచ్చిన డేటా కూడా ఇదే. అయితే మీరు చూస్తే దేని రిప్రజెంటేషన్ ఎంత క్లియర్గా ఉందో. దీని రిప్రజెంటేషన్ కొంచెం క్లమ్జీగా ఉంది, దీని రిప్రజెంటేషన్ వచ్చి చాలా క్లియర్గా ఉందన్నమాట. అంటే ఎవరు చూసినా సరే అర్థం చేసుకునే విధంగా ఉందన్నమాట. అంటే మనం కోడింగ్ రాయడం అంటే జస్ట్ ఏదో రాసేయడం అని కాదనమాట. ఎవరైతే మన కోడ్ చూస్తున్నారో వాళ్ళు కూడా అర్థం అవ్వాలన్నమాట. అదే మెయిన్ థింగ్ అనమాట. కోడర్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇదే అనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. మనం రాసే కూడా మనకే కాదు వేరే వాళ్ళు కూడా అర్థం కావాలి. అలా అయితే మనం రాసిన కూడా మనకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు ఇంకా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా. ఓకే, మొత్తం ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే మనం లాక్లోనే రాసాం. ఇప్పుడు మీరు చూసారు ఒక డౌట్ వచ్చింది, లాక్ ఒకటే యూజ్ చేశారు మీరు, ఐలాక్ యూజ్ చేయకూడదా అని కూడా డౌట్ వచ్చింది. లాక్ అండ్ ఐలాక్ డిఫరెన్స్ ఏంటి? లాక్ అనేది లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్, ఐలాక్ ఏంటిది ఇంటీజర్ బేస్డ్ ఇండెక్సింగ్ అనమాట. అంటే అది నెంబర్ బేస్డ్ ఇండెక్సింగ్, ఇది స్ట్రింగ్ బేస్డ్ ఇండెక్సింగ్, మొత్తం లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ ఇది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఇప్పుడు ఐలాక్ మీద చేద్దాం. ఇప్పుడు డేటా తీసుకున్నాను, డాట్ ఐలాక్ తీసుకున్నాను, ఎస్ ఇచ్చాను, కామా ఇచ్చాను. కాకపోతే మనకి
ఇంకోటి ఏంటంటే ఓకే ఎస్ ఇచ్చాను కామ ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను దీన్ని. ఇక్కడ కూడా నేను కాలం నేను తీసేస్తాను. కాలం తీసి కూడా రన్ చేస్తాను. ఏమవుతుంది, కాలం తీసి రన్ చేస్తే మొత్తం అన్ని కాలమ్స్ రిటర్న్ అవుతాయి మనకి. అన్ని కాలమ్స్ రిటర్న్ అయిన ఒక్క ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఏమైంది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఐ లొకేషన్ ఎర్రర్ చూద్దాం ఫస్ట్. ఐ లొకేషన్ బేస్ బూలియన్ ఇండెక్సింగ్ ఆన్ అన్ ఇంటీజర్ టైప్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే ఇదేముంటుందంటే బాబు ఇది ఇంటీజర్ బేస్డ్ లొకేషన్ బాబు, ఇంటీజర్ బేస్డ్ ఇండెక్సింగ్ బాబు, నువ్వు స్ట్రింగ్లు ఇస్తున్నావు ఇక్కడ కాబట్టి ఇది వర్క్ అవ్వదమ్మా అంటుంది అది. అంటే నువ్వు డైరెక్ట్గా కాలం నేమ్ ఇచ్చేస్తున్నావు ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఎస్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎస్ ఏంటిది, ఇక్కడ మనం ఎస్ ఏమి తీసుకున్నాం, ఎస్ అనేది ఇక్కడ ఏం తీసుకుని డైరెక్ట్ ట్రూ ఫాల్స్ తీసుకుంటుంది. కానీ ఇదేం తీసుకోవాలి, ఓన్లీ ఇది ఐలాక్ ఏం తీసుకోవాలి, ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఈ ట్రూ ఫాల్స్ బులియన్స్ ఏం తీసుకోదు అది. అంటే ఐలాక్ అండ్ లాక్ మనకు బోత్ ఇండెక్సింగ్ వర్క్ అవుతుంది అనమాట. చూసినట్టయితే మనకి డిఫరెంట్ చాయిస్ ఆఫ్ ఇండెక్సింగ్ అంటే ఐలాక్ ఇక్కడ ఏముంటుంది, ఐలాక్ ఏం చెప్తుందంటే ఐలాక్ ఈజ్ ఎ ప్రైమరీ లేబుల్ ఇండెక్సింగ్ బట్ మే ఆల్సో బీ యూజ్డ్ విత్ బూలియన్ ఎర్రే అంటే బూలియన్ ఇండెక్సింగ్ కూడా తీసుకుంటుంది ఇది. ఇది లేబుల్కి అంటే లేబుల్ చెప్తుంది. అంటే లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ ఐలాక్లో ఏముంటుందంటే అది లేబుల్ అనమాట. అంటే బూలియన్ దాని లేబుల్ కూడా తీసుకుంటుంది, యాస్టీస్గా స్ట్రింగ్ టైప్ ఆ టైప్ తీసుకుంటుంది ఇది. ఐలాక్ ఏంటంటే ఐలాక్ ఏముంటుందంటే ఐలాక్లో కూడా బట్ మే ఆల్సో బీ యూజ్డ్ విత్ బూలియన్ ఎర్రే, సేమ్ అనమాట. ఎర్రే అంటే ఎర్రే ఎలా తీసుకుంటుందంటే చూసినట్టయితే ఎర్రేలోని ఐలాక్లోని ఓన్లీ ఇంటీజర్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓన్లీ నెంబర్స్ ఎందుకు అంటున్నానంటే నేను ఐలాక్లో మనకు మొత్తం ఐలాక్లోనే అది తీసుకునేది నెంబర్ మీద బేస్ తీసుకొని మాత్రమే తీసుకుంటుంది అది. అంతే తప్పించి లేబుల్ బేస్ మీద తీసుకోవద్దు. మీరు ఆల్రెడీ ప్రీవియస్ నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వీడియోస్లో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎర్రే అనమాట, అది ఓన్లీ ఎర్రేలో మాత్రం తీసుకుంటుంది అది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ దీన్ని ఎర్రే కింద కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఎస్ ఇచ్చాను కదా, ఎస్లో మనకి ఏమున్నాయి, ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ యొక్క ట్రూ ఫాల్స్ ఉన్నాయి. దీని టైప్ చూస్తే మీరు సిరీస్ ఇది కదా, ఓకే దీన్ని రన్ చేస్తే మనకి ఎలా వస్తుంది, టైప్ డీటైప్ వస్తుంది, బూలియన్. నేను డాట్ వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది, డాట్ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే డాట్ వాల్యూస్లోని ఇది మొత్తం ఎర్రేలోని కన్వర్ట్ అయిందనమాట. ఎర్రేలోని కన్వర్ట్ అయ్యి మ్యాట్రిక్స్ ఫామ్ ఎర్రేలోని కన్వర్ట్ అయింది. అయిన తర్వాత ఇది ఎలా తీసుకుంటుంది అంటే ఇండెక్స్ బేస్ మీద తీసుకుంటుంది అనమాట. ఐలాక్ ఇది ఏం చేసింది అంటే ఇప్పుడు నేను ఐలాక్ ఇక్కడ ఎస్ ప్రొవైడ్ చేస్తే ఎస్ డాట్ వాల్యూస్ అని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎస్ డాట్ వాల్యూస్ అని ప్రొవైడ్ చేయాలి, అప్పుడే తీసుకుంటుంది. ఎస్ డాట్ వాల్యూస్ అని ప్రొవైడ్ చేసినప్పుడు ఇది ఈ ఇండెక్సింగ్ లోపలికి వెళ్తుంది అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ లోపలికి వెళ్ళి ఎర్రేలోని ఇండెక్సింగ్ చేస్తుంది అనమాట. ఎర్రేలోకి వెళ్ళి ఇండెక్సింగ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రూ ఉందో ఆ ట్రూ ఉన్న మాత్రమే ఆ ట్రూ ఉన్న ఇండెక్సింగ్ మాత్రమే అది పిక్ చేసుకుంటుంది. ఇక్కడ ఇది ఫాల్స్ అనేది ఇదో 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. ఈ 2 1 ఇండెక్స్ తీసుకుంటుంది నెంబర్ అనమాట. ఇండెక్సింగ్ 2 మొత్తం ఇండెక్సింగ్ ఉంది కాబట్టి నెంబర్ తీసుకుంటుంది అది. ఐలాక్ కాబట్టి నెంబర్ తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది. ఇక్కడ ఇది 3 తీసుకోదు. ఇది 4 అనే ఇండెక్స్లో ఉంది కాబట్టి 4 తీసుకుంటుంది. ఇది 5 అనే ఇండెక్స్ ఉంది కాబట్టి 5 తీసుకుంటుంది. డాట్ వాల్యూస్ ఇస్తేనే ఇది ఎర్రలో కన్వర్ట్ అయ్యి అది మీకు ఇండెక్సింగ్ చేసుకుంటుంది. అది మీరు డాట్ వాల్యూస్ ఇవ్వకుండా మీరు జస్ట్ మామూలుగా ఇలా రన్ చేసి ఈ ఎస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎర్ర వస్తుంది. చేయాల్సింది ఏం చేయాలి, డాట్ ఇక్కడ కూడా పెడదాం, డాట్ వాల్యూస్ డాట్ వాల్యూస్ చేశాను. ఇక్కడ ఏముంది, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ డాట్ వాల్యూస్లో ఇండెక్సింగ్ చేసినప్పుడు ఇది 0 ఇండెక్స్లో ఉంది కాబట్టి ఇది తీసుకోదు, ఇది ట్రూ కాదు. 1 ఇండెక్స్లో ఉంది, ఇది ఫాల్స్, ఇది తీసుకోదు. 2 ఇండెక్స్లో ఏముంది, మనకి ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఈ 2 అనే ఇండెక్స్ నెంబర్ అనేది ఐలాక్ తీసుకుంటుంది. ఐలాక్ తీసుకొని ఆ 2 అనే ఇండెక్స్ని రిటర్న్ చేసిద్ది. చూసినట్టయితే ఇక్కడ 2 కూడా తీసుకుంది, చూసినట్టయితే 2 అనే రో తీసుకుంది. ఇక్కడ 2 అనే చోట ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ 2 అనే చోట మనకి రిటర్న్ అయింది. నెక్స్ట్ 3లో ఏంటి, ఫాల్స్ ఉంది అంటే ఇది తీసుకోదు. నెక్స్ట్ 4 అనే చోట మనకి ట్రూ ఉంది. ఇప్పుడు ఏం చేసిద్ది, ఈ 4 అనే రో మొత్తం తీసుకుంది. ఇక్కడ చూసినట్టయితే 4 అనే రోలో మనకి ట్రూ ఉంది, 4 అనే చోట మనకి ఆ రో అంతా రిటర్న్ చేసింది. నెక్స్ట్ 5 అనే రో చూస్తే మీరు 5 రోలో కూడా ట్రూ ఉంది.
కాబట్టి ఆ 5 రో మొత్తం తీసుకుంది, ఆ రో రిటర్న్ చేసింది మనకి. నెక్స్ట్ 6 అనే రో ఫాల్స్ ఉంది కాబట్టి అది రిటర్న్ చేయదు. అది ఇది అనమాట. అది ఇండెక్సింగ్ మాత్రం తీసుకో. ఎప్పుడైతే మీరు వాల్యూస్ ఇస్తారో అది మనకు ఎర్రర్లో కన్వర్ట్ అయ్యి ఎర్రర్ ద్వారా అది ఇండెక్సింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. ఇండెక్సింగ్ అని ఇది ఎర్రర్ కానీ లిస్ట్ కానీ ఏది ఇచ్చినా సరే మీద త్రూ ఇండెక్సింగ్ మాత్రం అది చేసుకుంటుంది. ఇండెక్సింగ్ ద్వారా నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ద్వారా మనకు రిటర్న్ చేసిద్ది వాల్యూస్ మొత్తం. అది ఐలోక్ ఇప్పుడు కాలమ్స్ అని ఇచ్చాను. అదే మొత్తం నాకు కాలమ్స్ అన్నీ వచ్చినాయి కదా, నాకు మరి కాలమ్స్ ఎలా చేసుకోవాలి, ఇదంటే డాట్ వాల్యూస్ చేసేసారు, మరి కాలమ్స్ ఎలా మరి ఐలోక్లో అంటే ఇంకో ఐలోక్లో కూడా చేయొచ్చు. కాలమ్స్ ఎలా అంటే కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా ఉందన్నమాట. డైరెక్ట్గా మనం కాలం నేమ్ ఇస్తే అది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇది ఐలాక్, ఇది చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నాకు నేమ్ అనే కాలం కావాలి. ఇప్పుడు నా ఐలాక్ నేమ్ అని ఇచ్చాను, ఏమైంది, ఎర్రర్ వచ్చింది. అవ్వదు, ఎందుకంటే ఇది ఐలాక్, మనకి నెంబర్ ఇవ్వాలి. సరే అండి, మనం సరే నంబరే కదా అవ్వాల్సింది, ఇది జీరో ఇండెక్స్లో, జీరో అనే ప్లేస్లో. అదే కదా మనకి ఐలాక్ అంటే ఏంటి, నంబర్స్ కదా, 0 1 2 3 కదా. నేమ్ అనేది దేంట్లో ఉంది, జీరోలోనే ఉంది, జీరో అనే ఇండెక్స్లో ఉంది నేమ్. నేను జీరో ఇస్తాను. ఇప్పుడు ఏమవుద్ది, వర్క్ అయింది. జీరో అనే కాలం మాత్రం సెలెక్ట్ చేసుకుని జీరో దాంట్లో వాల్యూస్ అని రిటర్న్ చేసింది. జాన్, హ్యారీ, హెన్రీ. ఇక్కడ చూస్తే జాన్, హ్యారీ, హెన్రీ వచ్చేసింది. ఇప్పుడు మనం అదేదో మనకి సింపుల్గా 3 కాలమ్స్ 4 కాలమ్స్ ఉన్నాయి కూడా మనం చెప్పగలుగుతున్నాం. అది మనకు ఒకవేళ ఒక 20 కాలమ్స్ ఉంటే మనం ఏం చేస్తాం, 20 కాలమ్స్ ఉంటే ప్రతి కాలం లోపలికి వెళ్ళి దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 3లో ఉంది, దీని ఇండెక్స్ ఒక 8లో ఉంది అని చెప్పి మనం చెప్పలేం కదా. అంటే ఎత్తుక్కోవాలి మనం. ఇండెక్సింగ్ ఎత్తుక్కోవడం వేరే, ఆ స్ట్రింగ్ గుర్తుంటే ఆ నెంబర్ టైప్ చేయడం వేరే. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు 0 తీసేసి కాలమ్స్ అనమాట. అంటే ఇప్పుడు చాలామందికి మ్యాక్సిమం హ్యూమన్ బ్రెయిన్కి మనకు నెంబర్స్ కంటే, సపోజ్ నెంబర్స్ అనేది మనకి ఇప్పుడు చాలా కాలమ్స్ ఉన్నాయి. మన పర్టికులర్గా ప్రతి సింగిల్ కాలం నేమ్ అనేది సింపుల్గా చెప్పేస్తాం, కానీ ఆ కాలం ఏ ఇండెక్స్లో ఉందనేది మనం కౌంట్ చేసుకోవాలి. అదే 2-3 కాలమ్స్ అయితే చెప్పగలం మనం కౌంట్ చేసి, కానీ 20-30 కాలమ్స్ అంటే మనకి చాలా ఇంపాసిబుల్. అది మనం కౌంట్ చేసుకునేకి టైం పడుతుంది, కొంచెం చిరాకు, అంటే మేబీ ఇరిటేషన్ వస్తుంది అనమాట అంతసేపు కౌంట్ చేయడం ఎందుకని. అలాంటప్పుడు ఒక మెథడ్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఐలాక్ అనేది దేనికి ఐలాక్ అనేది మనం చేయాలంటే ఏం చేయాలి, ఇండెక్సింగ్ కదా, ఇంటీజర్ బేస్డే కదా, నెంబర్ బేస్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కాలమ్సే కదా కావాలి, కామా తర్వాత ఇక్కడ కాలమ్స్ కదా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డేటా డాట్ కాలమ్స్ అనమాట. ఇప్పుడు ఏమైంది, డేటా డాట్ కాలమ్స్ అనేది మొత్తం ఇండెక్సింగ్ అయిపోయింది. అంటే ఇది కూడా ఒక లిస్ట్లో ఉంది, చూసినట్టయితే మీరు లిస్ట్లో ఉంది, లిస్టు టైప్ ఇండెక్సింగ్లో ఉంది. ఎక్కడెక్కడైతే ఇండెక్సింగ్ పాసిబుల్ అవుద్దో, ఇండెక్సింగ్ చదువుద్దో అక్కడ మొత్తం ఐలాక్కి, ఎక్కడైతే ఇండెక్సింగ్ పాసిబుల్ అవుద్దో అక్కడ ప్రతి చోట ఐలాక్ అనేది వర్క్ అవుద్ది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎర్రే ఉంది, ఎర్రలు ఇవన్నీ లిస్ట్లో ఉన్నాయి మనకి, కాకపోతే ఇక్కడ ఇండెక్సింగ్ పాసిబుల్ అయింది. ఇక్కడ ఏంటి, ఇది ఇండెక్సింగ్ కూడా మనకి లిస్ట్ ఉంది, కాకపోతే ఇక్కడ కూడా మనం ఇండెక్సింగ్ చేసుకోవచ్చు, ఇది కూడా పాసిబులే. ఇక్కడ ఏం చేస్తుంది ఇండెక్సింగ్, ఇక్కడ ఇండెక్సింగ్లోని డాట్ కాలమ్స్ ఇచ్చాను, ప్రతి చోట ఒక్కొక్క కాలం వచ్చింది. నాకు కావాల్సిన కాలం కొని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎలాగంటే ఇండెక్సింగ్ డేటా ఆఫ్ కాలమ్స్కి ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు నేమ్ అనే కాలం కావాలి. నేమ్ అనే కాలం కావాలంటే ఏం చేయాలి, 0 అవ్వాలి. 0 వస్తే ఏమో వచ్చింది, నేమ్ అనేది రిటర్న్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి సిచ్యువేషన్ అది కాదు. ఐలోకి మనం ఏం ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మనం నెంబర్ ఇస్తే ఇది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది మనకి, కానీ ఇక్కడ మనకి స్ట్రింగ్ రిటర్న్ చేయకూడదు, నెంబర్ రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి నెంబర్ రిటర్న్ చేస్తే ఆ నెంబర్ని ఈ ఐలాక్ తీసుకొని మనకి ఆ పొజిషన్లో ఉన్న స్ట్రింగ్ అనేది మనకి ఇచ్చిద్ది. అది ఐలాక్ ఒక స్పెషాలిటీ, అంతే కదా. ఐలాక్ అనేది మనకి నెంబర్ అనమాట. మనం ఎప్పుడైతే మనకి నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ ఇన్పుట్లో ఉంటే ఆ ఇన్పుట్లో ఏదైతే మనకి వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి అది రిటర్న్ చేసిద్ది. ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ మనం ఈ ఐలాక్లోని చూపిస్తాను, మేబీ కొంచెం డౌట్ వచ్చింది మీకు. డేటా ఆఫ్ ఐలాక్ ఉంది, ఐలాక్లో మనకి ఏంటి నెంబర్సే కదా మొత్తం అంతా. ఇప్పుడు ఈ డేటాలో మనం ఈ డేటా చూద్దాం ఫస్ట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి డేటా ప్రింట్ చేద్దాం. ఇక్కడ డేటా ప్రింట్ చేశాను. ఈ డేటాలోని నాకు 1 అనే కాలం కావాలి. రో నాకు ఏ రో కావాలి, నాకు ఇక్కడ నాకు ఏ రో కావాలి, నాకు 1 అనే ఈ రో కావాలి నాకు.
అప్పుడు నేను ఎలా చెప్పగలను దానికి రో ఇది ఇండెక్సింగ్ బేస్డ్ రో బేస్డ్ ఇండెక్సింగ్ అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి దానికి ఇవ్వాలి అక్కడ నేను 1 అది లేబుల్ కూడా వర్క్ అవుద్ది 1 కూడా వర్క్ అవుద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఇండెక్సింగ్ ఇది డిఫాల్ట్ ఇండెక్స్ అంటే 1 2 3 ఇండెక్స్ అంటే 1 2 3 కదా మనకి ఐలాక్ కాబట్టి ఇక్కడ 1 ఇస్తున్నాను. ఏమవుద్ది ఈ 1 రో మొత్తం రిటర్న్ అవుద్ది అనమాట. కాలమ్స్ కూడా అన్నీ రిటర్న్ అవుతాయి ఎందుకంటే పర్టికులర్ ఏ కాలం అని చెప్పలేదు మనం కాబట్టి ఇవన్నీ కాలమ్స్ రిటర్న్ అవుతాయి ఇక్కడ. సారీ ఇవన్నీ కాలమ్స్ రిటర్న్ అవుతాయి. ఈ అన్ని కాలమ్స్ రిటర్న్ అయిన తర్వాత మనకి అన్ని కాలమ్స్ రిటర్న్ వచ్చేసినాయి. ఇక్కడ చూసినట్టయితే నాకు అన్ని కాలం అవసరం లేదు, నాకు ఓన్లీ నేమ్ అనే కాలం కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం ఇండెక్సింగ్ అనమాట. ఇది 0లో ఉంది, ఇది 1లో ఉంది, ఇది 2లో ఉంది, ఇది 3లో ఉంది. ఇక్కడ కూడా అంతే, ఇది 0 ఉంది, ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు ఏంటి 0 వస్తే ఏమైంది జూలీ, ఇక్కడ ఏముంది జూలీ, ఇక్కడ ఏముంది జూలీ ఏమనకు వచ్చింది అనమాట. ఈ రో తీసుకోమన్నాను నేను, ఈ రో తీసుకుంది. 1 అంటే ఈ రో కాబట్టి రో తీసుకుంది. 0 అంటే ఈ కాలం తీసుకుంది, 0 ఈ కాలం తీసుకొని ఇది అండ్ ఇది కలిపి తీసుకుంది అనమాట. ఇక్కడ ఎలా తీసుకుంది, మనం 0 1 నెంబర్లు ఇచ్చాం. మనం ఆ నెంబర్ ఇవ్వడం వల్ల ఆ పొజిషన్లో ఉన్న డేటా మనకు రిటర్న్ చేసిద్ది. అది అంటే ఇది ఏం తీసుకుంటుంది ఇన్పుట్, ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ 1 0 అనమాట. ఆ ఇన్పుట్ నెంబర్లో తీసుకొని వాటిలో ఏదైతే ఆ పొజిషన్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మనం రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఇన్పుట్ నెంబర్స్ ఇస్తున్నాం. ఓకే, మనం నెంబర్స్ ఇస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా మనం నెంబర్స్ ఇస్తున్నాం. 0 ఇస్తాం, మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఇస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, కాకపోతే మనకి ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ మనం ఇస్తామో ఆ ఇన్పుట్ మనం నెంబర్ ఇస్తే ఐలోక్ అనేది నెంబర్ మాత్రం తీసుకుంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్పుట్ అనేది ఇక్కడ నాకు నేమ్ వస్తుంది. ఇన్పుట్ అనేది ఇక్కడ నేను ఈ డేటా టాప్ కాలం తీసుకెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సపోజ్ కాపీ చేశాను. ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేసి ఇక్కడ నేను దీన్ని పెడితే నాకు ఏం రన్ అవుతుంది, నాకు ఎర్ర వచ్చింది. ఎర్ర ఎందుకు వస్తుందంటే నాకు ఇక్కడ అదేం తీసుకుంటుంది ఇక్కడ రిటర్న్ అది. నిమిషం, జస్ట్ ఎ మినిట్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎర్ర ఎందుకు వస్తుందంటే ఐలోక్ అనేది నెంబర్ మాత్రం తీసుకుంటుంది. మన ఇక్కడ డేటా డాట్ కాలమ్స్ ఆఫ్ 0 అంటే మనం ఏమొస్తుంది, ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది, అంటే లేబుల్ వస్తుంది. ఈ లేబుల్ అనేది తీసుకోదు. ఎందుకంటే ఇప్పుడు నేమ్ అనేది తీసుకుంటే అది నేమ్ అనేది అది ఎలా తీసుకుంటుంది, అదే దానికి తెలిసిన నెంబర్లే కదా ఐలోక్కి. కాబట్టి మన ఇన్పుట్ అనేది మనకి నేమ్ వస్తుంది. కాబట్టి ఇది ఇన్పుట్ నేమ్ తీసుకొని ఐలోక్లో నేమ్ తీసుకొని మనకి ఎర్ర వస్తుంది అనమాట. నేమ్ తీసుకుంటారా బాబు, నాకు నెంబర్ ఒకటి కావాలంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం డాట్ గెట్ ఇండెక్సర్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మనం 0 ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి నేమ్ అనేది వచ్చింది. అదే మనం ఇక్కడ నేమ్ ఇస్తే అంటే మనకి ప్రతిసారి మనకి ఇండెక్సింగ్ అనేది గుర్తుంటుంది కాబట్టి మనకి కాలమ్ నేమ్స్ ఒకటే గుర్తుంటాయి. కాబట్టి నేనే చెప్తున్నా అంటే నేను కాలం నేమ్ మాత్రం అక్కడ ఇస్తాను. నేను ఐలోక్లో కూడా కాలం నేమ్ నీకు ఇచ్చేస్తాను. నువ్వు దాన్ని నెంబర్ కింద ఆ కాలం నేమ్ అనేది ఏ ఇండెక్స్లో ఉందో నువ్వే కనిపెట్టేసి ఆ నెంబర్ అనేది ఆ ఇండెక్స్ నెంబర్ అనేది నువ్వు తీసుకొచ్చి ఐలోక్ అనేది ఇచ్చారా బాబు అని చెప్పి ఈ లైన్ చెప్తున్నాను అనమాట. అది దీని విషయం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నీకు ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి నేమ్ అనేది ఇస్తే ఏమవుతుంది, జస్ట్ ఎ మినిట్. ఓకే మనం ఈ డేటా ఇది మన కాలం నేమ్స్ అనేది దీని లోపల లిస్ట్ లోపల ఇవ్వాలన్నమాట, స్క్వేర్ బ్రాకెట్స్. అప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి నేమ్ అనేది మనకి కాలం నేమ్స్ మన కాలం ఇండెక్స్ మాత్రం ఇవ్వాలి. జస్ట్ మన కాలం నేమ్ గుర్తుంటే ఆ కాలం నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసాం. ఇదేం చేసుకుంది, కాలం నేమ్ ఇచ్చేస్తే ఆ కాలం నేమ్ ఇచ్చేసాం మనం. ఆ కాలం నేమ్ ఏ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ అనేది నాకు రిటర్న్ చేసి చూసినట్టయితే 0 ఈ 0 ఇండెక్స్లో మాత్రం ఈ కాలం ఉంది. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, నాకు ఈమెయిల్ అనే కాలం కావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈమెయిల్ ఇస్తాను. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చాను, ఈమెయిల్ అనే కాలం ఇచ్చాను. 3 అనమాట, 3 అనే ఇండెక్స్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈమెయిల్ అనే కాలం అని ఏ ఇండెక్స్ ఉంది, 0 1 2 3 అనే కాలం ఉంది. ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి కాలం నేమ్ మనం ఇస్తే చాలు, కాలం నేమ్స్ ఇస్తే చాలు, మనం ఆటోమేటిక్గా ఆ ఇండెక్స్ నెంబర్ అదే కనిపెట్టేసి ఆ ఇండెక్స్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ 3 ఉంది కదా, ఈ 3 తీసుకొచ్చి
ఈ ఐలాక్ ఇచ్చేసిద్ది అనమాట. ఈ 3 తీసుకొచ్చి ఈ ఐలాక్ ఇవ్వడం వల్ల ఈ ఐలాక్ ఏం చేసిద్ది అంటే ఆ 3 అనే ఇండెక్స్ అదే కనిపెట్టుకొని ఆ 3 అనే ఇండెక్స్ ఏమో ఆ 3 అనే ఇండెక్స్ కనిపెట్టుకొని 0 1 2 3 0 1 2 3 అంటే 3 అనే కాలంలో ఆ ఈమెయిల్ ఉంది కాబట్టి ఆ ఈమెయిల్ అది రిటర్న్ చేసిద్ది. అది గుర్తుపెట్టుకోవచ్చు సార్. మన ఇక్కడ మనకి కాలం ఇక్కడ ఇండెక్స్ అనేది మనం ఇవ్వట్లేదు, ఆటోమేటిక్గా ఇండెక్స్ దాన్ని ఇక్కడ ఒక మెథడ్ యూజ్ చేస్తున్నాం, డేటా డాట్ కాలమ్స్ అంటే మొత్తం ఒక ఇండెక్స్లో వచ్చినాయి అంతా వాల్యూస్ మొత్తం అంతా ఇక్కడ చూపిస్తాను. డేటా డాట్ కాలమ్స్ అంటే మొత్తం వాల్యూస్ అంటే ఒక ఇండెక్స్లో వచ్చినాయి. దీంట్లోనే నేను దానికి చెప్పాను అనమాట, ఇదంతా వచ్చింది. దీంట్లోనే ప్రతిసారి 0 1 ఇస్తే నేను కనిపెట్టుకోవాలంటే డేటా డాట్ కాలమ్స్ ఆఫ్ 0 అని ఇస్తే కనుక మనకి 0లో ఉన్నది రిటర్న్ అవుతుంది. ఈ నేమ్ అని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఐలాక్లో పెడితే ఐలాక్లో వర్క్ అవ్వదు కదా, ఐలాక్లో మనకి ఎర్రర్ వచ్చింది, అది నెంబర్ తీసుకుంటుంది. కాబట్టి డాట్ గెట్ ఇండెక్స్ యూజ్ చేసి నేనే ఆ కాలం నేమ్ ఇచ్చేస్తాను. ఆ కాలం నేమ్ ఇండెక్స్ నువ్వే కనిపెట్టుకొని ఆ ఇండెక్స్ తీసుకొచ్చి నువ్వు ఐలాక్ ఇచ్చేయచ్చు బాబు చాలు, ఆ ఐలాక్ ఆ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయి దాన్ని ఎత్తుక్కుంటుంది అని చెప్తుంది. అంతే, ఇంకేం లేదనమాట. అదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేటా డాట్ దీంట్లో మొత్తం 3 స్టేజ్లు జరిగినాయట. మనం ప్రతి స్టేజ్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి, డేటా డాట్ కాలమ్స్. ఫస్ట్ డేటా డాట్ కాలమ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఆ డేటా డాట్ కాలమ్స్లోనే కనిపెట్టమని చెప్పాను. దానికి కాలమ్స్లోనే 0 అంటే నేమ్ వస్తుంది. ఇక్కడ నేను అంటున్నాను నాకు ప్రతిసారి నేను జీరో ఇవ్వను, నీ కాలం నేమ్ ఇచ్చేస్తాను, నువ్వు కనిపెట్టుకో అని చెప్తున్నాను నేను దానికి. ఇప్పుడు నేనేం చేస్తాను, డేటా డాట్ కాలమ్స్ ఇచ్చి డాట్ గెట్ ఇండెక్స్ అని చెప్పి నేనే కాలం నేమ్ ఇచ్చేసాను. దానికి కాలం నేమ్ ఇచ్చేసాను. కాలం నేమ్ ఇచ్చేస్తే ఇదేం చేసి కాలం నేమ్ ఇచ్చాను, అదే ఇదేం చేసింది, కాలం ఏదైతే నేమ్ అనే కాలం ఉందో దాని ఇది ఏ ఇండెక్స్ ఉందో అదే ఇండెక్స్ కనిపెట్టేసింది, 0 ఇండెక్స్ కనిపెట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ 0 తీసుకెళ్ళి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను అనమాట. ఎక్కడ, ఈ ఐలాక్లో ప్లేస్. ఇప్పుడు దానికి మన నెంబరే కదా ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ నెంబర్ రిటర్న్ చేసిందో ఈ నెంబర్ అనేది ఇక్కడ ఐలాక్ ఇచ్చేస్తాను. ఈ ఐలాక్లోని అదే కనిపెట్టుకుని నాకు డేటా అనేది ఇచ్చేసిద్ది అనమాట. అంతే సింపుల్గా. ఇప్పుడు నేను ఇది మొత్తం తీసుకెళ్తున్నాను, ఇంత కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. దట్స్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను, నా డేటా వచ్చేసింది. డేటా డాట్ వాల్యూస్ అంటే ఇది, దీంట్లో ఓన్లీ ట్రూ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. కాలమ్స్ అంటే ఏమైంది, ఇక్కడ పర్టికులర్ ఒక కాలం నేను చెప్పాను కాబట్టి అది తీసుకుంది. అది నాకు మల్టిపుల్ కాలమ్స్ నేమ్ కావాలంటే కామా ఇచ్చి ఈమెయిల్ కూడా రిటర్న్ చేసింది అనమాట. అదే అనమాట సింపుల్ టెక్నిక్. ఇదనమాట, గుర్తుపెట్టుకుని మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి ఫిల్టరింగ్ కూడా. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి అర్థమైతే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు మా కామెంట్స్లో చెప్పండి వాళ్ళకి ఏం అర్థం కాలేదో. నెక్స్ట్ వీడియోలో నేను అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలి అది చూద్దాం. వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలి, కండిషన్స్ ఎలా, ఫంక్షన్స్ రాసి ఆ ఫంక్షన్స్ని మనం ఎలా అప్లై చేయాలి అవన్నీ మనం చూద్దాము. ఓకే, బాయ్.